చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మహాసభలో తీర్మానం చేయడం హర్షణీయమని దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, సాంస్కృతిక విభాగం చైర్మన్ తేజస్విని, ఇతర మహిళా నేతలు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఆనాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్రంలో మహిళలకు 33% చట్టం తెచ్చారని, పార్లమెంట్లో ఆమోదించినా ఆమోదించకపోయినా రాష్ట్రంలో అమలు చేసి తీరుతామని చెప్పడం తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చిన గౌరవమని అన్నారు. ఈ నిర్ణయం మహిళా సాధికారతకి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. మా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మహానాడు కార్యక్రమం అన్నమాట. 2 నిమిషాలే క్లుప్తంగా. సభకు నమస్కారం. స్త్రీ శక్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక అడుగు మనం ముందుకేస్తే, మరి నిన్న శివాసా ఏం శివాసా కొంచెం పెడుతున్నా మేడం గారు నలుగురిని సునీత గారు సైడ్ పోయి నలుగురు పట్టుకోండి. అది చాలా సేపు పట్టింది. మీ డైలాగ్
ఇచ్చిన రిజర్వేషన్ చూడండి. సెంట్రల్లో మొన్న బిల్లు కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల ఆమోదం కాకపోయినా ఎలా అయితే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా సాధికారత గురించి ఎప్పుడు ఆలోచిస్తే అలాగే ఇప్పుడు రాజకీయ సాధికారత కూడా ఉండాలి అని చట్టసభల్లో 33% కల్పించడం అనేది చాలా మాలాంటి వాళ్ళకైతే చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మహిళలు ముందుండాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలనేది జస్ట్ మాటల్లో కాకుండా నిన్న స్త్రీ శక్తి అనే దానికి మహానాడు థీమ్కి సరైన అర్థం కల్పిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రాత్మకం. ఎక్కడా కూడా ఇది ఒక హిస్టరీగా నిలిచిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా అయితే మహిళ నిలబడితే కుటుంబం నిలబడుతుంది, దేశం ముందుకెళ్తుందని ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించారు. అదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ ఇప్పుడు కూటమి పాలన ఈ 2 ఏళ్ళు చూస్తే అత్యధిక ప్రాధాన్యత సంక్షేమ పథకాల్లో మహిళలకు ఇస్తూ తల్లికి వందనం, తల్లుల అకౌంట్లో డబ్బులు పడేలాగా ఫ్రీ బస్ అయినా ఫ్రీ గ్యాస్ అయినా, పెన్షన్ కూడా చూస్తే మన సామాన్య పెన్షన్ 60 లక్షల పైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటే అందులో 38 లక్షల పైన మహిళలు ఉండటం. అట్లాగే ఇప్పుడు డిఎస్సిలో కూడా మహిళలకు రిజర్వేషన్, మహిళా కమిషన్ కానీ మహిళల్ని రాజకీయవేత్తలుగా ఇప్పుడు చూస్తే 33%. అంటే మహిళ కుటుంబంకే పరిమితం అవటం కాదు, ఒక నిర్ణయాధికారిగా మహిళను ముందుకు తీసుకెళ్తూ మహిళకు గౌరవం ఇచ్చే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అది అమలు చేసిన వ్యక్తి మా లోకేష్ అన్న. మా మహిళలందరి తరపున లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చూడండి 11 సీట్లు ఇచ్చారు జనం. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి, ఇక్కడ ధర్నాలు చేస్తాం, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతామంటే జనాలు ఇంకా మోసాలు, వాళ్ళ మోసపు మాటలు వినటానికైతే ఎవరూ రెడీగా లేరు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్న మేము ఎట్లా ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి అని చూస్తున్నాము, అధికారంలో లేకపోయినా కూడా ఇంకా రఫా అనుకుంటూ తిరుగుతున్నారు. మావిగాని అంటారు, గొడ్డలు అంటారు. ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరు మోసాలు చేయలేదు. సూపర్ 6 100% సక్సెస్ అయింది. ఒక పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టిన వాళ్ళు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఒక పర్సన్ని విమర్శించడానికో కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఉంది. గత 5 ఏళ్ల విధ్వంసంలో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమం ఆగకుండా ఇస్తున్నాము, అభివృద్ధి జరుగుతుంది, రోడ్లన్నీ వేసుకుంటున్నాము, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, పెన్షన్స్ పెరిగినాయి, రైతులు ప్రశాంతంగా ఉంటున్నారు, మహిళలకు గౌరవం ఉంటుందంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. నేను ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, జనం ఓట్లేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నారు. జనం వేసిన ఓట్లకి లెక్కలేదా? వాళ్ళు ప్రజల కోసం మాట్లాడతారనేగా వాళ్ళని గెలిపించింది. వాళ్ళ అసెంబ్లీలకి అక్కడ ఇక్కడ ధర్నాలు, ఇక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ కాన్ఫరెన్సులు కావాలంటే వాళ్ళని రాజీనామాలు చేయమనండి. మాలాంటి వాళ్ళని వెళ్ళి కూర్చొని ప్రజల కోసం మాట్లాడతాం అక్కడ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళకి ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఈరోజు ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవి మహిళా ప్రాధాన్యతను కానివ్వండి, మహిళలకి రాజకీయ హోదాను కానివ్వండి స్పీచ్ల వరకే పరిమితం చేసిన ఈ రోజున నారా లోకేష్ అన్న మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఈరోజు నాలాగా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఈరోజు ఒక చైర్మన్ స్థాయి వరకు నన్ను తీసుకెళ్లారు అంటే అది రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహించడం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ప్రీవియస్గా కూడా ఈరోజు నారా లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం బాధ్యతను తీసుకున్న వెంటనే ఈ ఆలోచన అనేది మొదట పుట్టింది కాదండి. తెలుగుదేశం పార్టీ నాంది నుండి కూడా మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ అన్న బాధ్యత తీసుకున్న వెంటనే మొదటి అంశం కూడా మహిళల కోసమే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈరోజు ఆ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆశాదీపం. మరిన్ని మహిళలు ముందుకు వస్తారు, మరింత మంది యువతులందరికీ కూడా అవకాశాలు లభిస్తాయని గర్వంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్.